బ్రేకింగ్ న్యూస్. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కోసం వేట కొనసాగుతోంది. 15 బృందాలు ప్రభాకర్ కోసం గాలిస్తున్నాయి. గతంలో పారిపోయాడని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్కాట్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో 2 ఏఆర్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభాకర్ ఎవరితో చనువుగా ఉన్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. హైదరాబాద్, భీమవరం, ఖమ్మం, రాజమండ్రి ప్రాంతాల్లో ప్రభాకర్ కోసం గాలిస్తున్నాయి బృందాలు. టోల్ గేట్లు పరిధిలో సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు జాతీయ రహదారి కావడంతో ఈ సర్చ్ ఆపరేషన్ పోలీసులకు సవాల్గా మారింది. ప్రిజం పబ్ లో ప్రాణాలకు తెగించి ప్రభాకర్ ను పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు పట్టుకోవడానికి వచ్చారని సమాచారంతో కాల్పులు జరిపాడు ప్రభాకర్. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయినా బత్తుల ప్రభాకర్ ను విడిచిపెట్టకుండా ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు సైబరాబాద్ పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో బత్తుల ప్రభాకర్ పై అనేక కేసులున్నాయి. పిటి వారెంట్ పై బత్తుల ప్రభాకర్ ను ఏపీ పోలీసులు తీసుకెళ్లారు. బత్తుల ప్రభాకర్ ను కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఏపీ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, బత్తుల ప్రభాకర్ కోసం ఇప్పటికే కొన్ని బృందాలుగా పోలీసులు ఏర్పడి గాలిస్తున్న పరిస్థితి, ఎస్కాట్లు కూడా నిర్లక్ష్యంగా వహించారని 2 కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సాగర్? ప్రస్తున తూర్పుగోదావరి జిల్లా దుద్దుకూరు జాతీయ రహదారిపై గచ్చదొంగ ప్రభాకర్ పోలీసులు కళ్ళుకప్పి తప్పించుకున్నాడు. సుమారు 40 గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు ప్రభాకర్ ఆచూకీ కనుగోవటంలో పోలీసులు కొంత కష్టపడుతున్నారనే చెప్పుకోవచ్చు. సుమారు 15 బృందాలు, 15 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, 40 మంది కానిస్టేబుళ్లతో 15 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. గతంలో ప్రభాకర్ తిరిగిన ప్రాంతాలు, గతంలో ప్రభాకర్ తో ఎవరైతే క్లోజ్ అసోసియేట్ గా ఉన్నారో వారికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ప్రభాకర్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వ్యాయామం మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా మనకి సమాచారం దొరుకుతుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే వ్యాయామం చేస్తాడు, 5 కిలోమీటర్లు జాగింగ్ చేస్తాడు అన్నట్లుగా కూడా సమాచారం ఉంది. అతను ఒక్కసారి పరుగు పెడితే ఆపకుండా 5 కిలోమీటర్లు పరుగు పెడతాడంటూ కూడా తోటి ఖైదీలు పోలీసులకి చెప్పినట్లుగా మనకి సమాచారం ఉంది. అటువంటి ప్రభాకర్ గతంలో పోలీసుల నుండి తప్పించుకుని పారిపోయినటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ ను తరలించేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను పోలీసులు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని అయితే అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ తరలింపులో ఎస్కాట్ గా ఉన్నటువంటి 2 ఏఆర్ కానిస్టేబుల్ ను విజయవాడ కమిషనర్ సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ప్రభాకర్ గురించి బృందాలు గాలిస్తున్నాయి. టోల్ గేట్లు ఏదైతే జాతీయ రహదారి వెంబడి కొవ్వూరు టోల్ గేట్ కానీ నల్లజర్ల టోల్ గేట్ వద్ద ఎక్కడన్నా అంటే పోలీసులు వారు ప్రాథమికంగా ఏమంచనాకు వస్తున్నారంటే ప్రభాకర్ పొలాల్లోకి పారిపోయిన తర్వాత మరలా జాతీయ రహదారి పైకి వచ్చి ఈ ఫ్లైఓవర్ దగ్గర కొంత స్లో అయిన లారీల్ని రన్నింగ్ అంటే పరిగెత్తి లారీలు ఎక్కగల సామర్థ్యం కూడా ప్రభాకర్కి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగా ఒకవేళ ఏదైనా లారీ టాప్ మీద ఎక్కేసి పారిపోయి ఉంటాడు, అటు ఖమ్మం వైపు కానీ, ఇటు విశాఖపట్నం వైపు, ఇటు విజయవాడ వైపు కూడా పూర్తి స్థాయిలో ఉన్న టోల్ గేట్లన్నింటినీ కూడా ప్రత్యేక బృందాలు ఆ టోల్ గేట్ లో ఆ సీసీ కెమెరాల క్లోజ్డ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుని ఆ సీసీ విజువల్స్ తీసే పనిలో పోలీసులు ఉన్నారు. మరోపక్క మరికొన్ని బృందాలు భీమవరంతో కొంత ప్రభాకర్ కు అనుబంధం ఉంది కాబట్టి భీమవరంలో అక్కడ వెతుకుతున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క హైదరాబాద్ కి ప్రత్యేక టీం వెళ్ళింది, ఖమ్మం కూడా ప్రత్యేక టీం వెళ్ళటం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల్లో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రభాకర్ మీద అనేక కేసులు ఉన్నాయి. 90కి పైగా కేసులు ఉన్నాయి. ఈ ప్రాంతాలు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రాంతాలన్నీ కూడా ప్రభాకర్ కు కొట్టిన పిండి. అతను టార్గెట్ పెట్టాడంటే తప్పనిసరిగా దాన్ని దోచుకు వెళ్ళిపోతాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రభాకర్ ను గుర్తిస్తే ఎవరైనా ప్రభాకర్ ఆచూకీ తెలిపితే 50,000 నజరానా ప్రకటించారు కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్. మరోపక్క ఇప్పటికే పూర్తి స్థాయిలో బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఎక్కడైతే ప్రభాకర్ దుద్దుకూరు దగ్గర పారిపోయాడో, పొలాల్లో పరిగెత్తి పారిపోయాడో ఆ పాయింట్ ఏదైతే ఆరిజిన్ గా చేసుకుని 25 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో పూర్తి స్థాయిలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. బస్సులు తనిఖీ చేస్తున్నారు, కార్లు తనిఖీ చేస్తున్నారు. మరోపక్క రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభాకర్ ఎవరితో అయితే చనువుగా ఉన్నాడో వారి దగ్గర కూడా వివరాలు సేకరిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ప్రభాకర్ ఆల్రెడీ గతంలో పోలీసుల మీద కూడా దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. గన్తో కాల్పులు జరిపాడు.
తన తోటి ఖైదీ తనతో సరిగా ఉండటం లేదని అతని మీద హత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడంటూ కూడా పోలీసులు మాకు చెప్తున్నారు. ఇంత ప్రమాదకర ఖైదీని తీసుకెళ్లేటప్పుడు ఇంకొక 10-15 నిమిషాల్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతారు. అటువంటి సమయంలో ఎందుకు ఆపాల్సి వచ్చింది? బ్రేక్ కావాలని ఎవరు అడిగారు? ఎందుకు అక్కడ ఆ నిర్మానుష్య ప్రాంతంలో ఆపారు అనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరి పోలీసులు చెప్పే వర్షన్ అయితే మరికొద్ది రోజుల్లోనే ప్రభాకర్ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాం, గతంలో కూడా పారిపోయాడు, పట్టుకున్నాము, త్వరితగతినే పట్టుకున్నాం, అట్లాగే ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం సాగర్ అయితే అతి కష్టం మీద అతన్ని ప్రిజం పబ్ లో పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏపీ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా అతను తప్పించుకున్నాడు. మరి ఎన్ని బృందాలు అతని కోసం గాలిస్తూ ఉన్నాయి? అసలు ప్రభాకర్ రావుని ఎప్పటిలోగా పట్టుకుంటామో అని చెప్పి పోలీసులు ఏమైనా చెప్పడం జరిగిందా? ప్రశ్న అతను పారిపోయింది జాతీయ రహదారి మీద. అతను ఇప్పుడు పోలీసులకి ఇదే పెద్ద సవాలుగా మారింది. జాతీయ రహదారి చుట్టూ కూడా నిర్మానుష్య ప్రాంతాలు ఉంటాయి, గ్రామాలు కూడా దూరంగా ఉంటాయి. ఏ గ్రామం వైపు వెళ్ళి ఉంటాడో అది కూడా ప్రభాకర్ పారిపోయిన ప్రాంతం. ఇటీవలే గ్రీన్ ఫీల్డ్ హైవే వేశారు, అది డైరెక్ట్ ఖమ్మంకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఖమ్మం వైపు వెళ్ళాడా, లేకపోతే ఇదే జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు వెళ్ళాడా, విజయవాడ వైపు వెళ్ళాడా అనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అంటే వ్యాయామం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పారిపోయే ఆలోచన అతనికి ముందు నుండి ఉంది. అందులో భాగంగానే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఎందుకంటే పోలీసులు కూడా వెంట పడతారు. వాళ్ళని తప్పించుకుని పరిగెత్తాలంటే ఆ శక్తి సామర్థ్యాలు కావాలి. కాబట్టి పూర్తి స్థాయిలో అతను వ్యాయామం మీద దృష్టి పెట్టాడని కూడా తోటి ఖైదీలు పోలీసు బృందానికి చెప్పినట్లుగా సమాచారం ఉంది. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అంటే ఒకవేళ ప్రభాకర్ జాతీయ రహదారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఇప్పటికే డ్రోన్లతో గాలిస్తున్నారు. థర్మల్ ఏదైతే ఇమేజ్ ఉన్నటువంటి దాన్ని రాత్రిపూట కూడా చూడగలిగేటటువంటి ప్రత్యేకమైన డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. సుమారుగా 80-90 మంది పోలీసులు ఒక్క గజ దొంగ ప్రభాకర్ ను పట్టుకోవటానికే 15 బృందాలుగా ఉన్నారంటే ఆ ప్రభాకర్ ఎంత ప్రమాదకర వ్యక్తో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరోపక్క త్వరితగతి అంటే ఇతని గురించి తెలిసిన వాళ్ళు హైదరాబాద్ లో 2 లక్షల రూపాయలు లేకపోతే 5 లక్షల రూపాయలు విలువ చేసే విల్లాల్లో అద్దెకుంటాడు. అతను సొంతది కూడా కాదు, కేవలం అద్దెకి 2-3 లక్షల రూపాయలు ఇచ్చేసి ఉంటాడు. నెలకి ఒక కారు, ఆడి, బెంజ్, కొత్త కార్లు ఏదైతే బ్రాండెడ్ కార్లు ఏదైతే ఉంటాయో ఆ బ్రాండెడ్ మొత్తం డబ్బంతా కూడా దోచుకున్న డబ్బంతా జల్సాలకి ఉపయోగిస్తుంటాడు. ఒక్కడే దొంగతనం చేస్తాడు. ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే వెళ్తాడు, అక్కడ ఉన్నటువంటి ఆ సొత్తుని దొంగిలించుకుని వచ్చేస్తాడు, ఒక్కడే ఖర్చు పెట్టుకుంటాడు. మొత్తం కూడా జల్సాలకే. మరోపక్క ప్రభాకర్ గతంలో ఈ దృష్టిగా ఎవరైతే విచారించిన పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే జల్సాలకు అలవాటు పడటం, ఎప్పటికైనా గోవా వెళ్ళిపోవాలి, గోవాలో ఒక హోటల్ కట్టాలి అనేది ప్రభాకర్ కలగా చెప్తున్నారు దోచుకున్న సొమ్ముతో. సో ఏదైతే కాలేజీలు ఇవన్నీ ఉంటాయో, స్కూళ్ళు, ఈ ప్రాంతాలు ఫీజులు కట్టించుకునే టైం ఉంటుందో ఆ సమయంలో ప్రభాకర్ ఫీజులు ఆఫీస్ రూమ్ లో పెడతారు. ఆ ఫీజుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంటాడని చెప్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భీమవరం, ఉండ్రాజవరం, దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అతని మీద దొంగతనం కేసులు ఉన్నాయి. శశి కాలేజీలో 30 లక్షల రూపాయలు దోచుకున్నాడు. దేవరపల్లి పిఎస్ పరిధిలో స్కూల్లో 3 లక్షల రూపాయలు దోచుకున్నాడు. విజయవాడ ప్రాంతం ఎస్ఆర్కే కాలేజీలో కూడా లక్షలాది రూపాయలు దోచుకున్నాడు. ఉషారామ కాలేజ్ రేలపోలు పక్కన గన్నవరంకి దగ్గరలో ఉంటుంది, అంపాపురం దగ్గర. అక్కడ కూడా కాలేజీలో అంటే కాలేజీ ఫీజులు కట్టే టైం, అడ్మిషన్స్ టైం చూసుకుంటాడు. ఆ శని ఆదివారాలు వాళ్ళ ఏదైతే ఆ బీరువాలో పెడతారో ఆ బీరువాలో ఉన్న ఆ డబ్బంతా కూడా దోచుకెళ్తారు. దీనికి పక్కాగా రెక్కి చేస్తాడని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు పట్టుకోవడానికి కూడా కష్టంగా మారిన అంశం ఏంటంటే ఈ బత్తులు ప్రభాకర్ ఒక్కడే పనిచేస్తాడు, ఒక్కడే టార్గెట్ పెట్టుకుంటాడు, ఒక్కడే తిరుగుతూ ఉంటాడు. అసోసియేట్స్ ఎవరు లేకపోవడం, మిగిలిన వారితో అతని ప్లాన్ గురించి కానీ లేకపోతే దోచుకున్న తర్వాత షెల్టర్ ఇష్యూలో కానీ వేరే ఎవరితో కూడా కాంటాక్ట్ లో లేకపోవడమే పోలీసులకు ఇప్పుడు కష్టంగా మారింది. అయినా కూడా పోలీసులు చాలా ధీమాగా ఉన్నారు. అతని వేరే బోర్డ్స్ అన్ని తెలుసు అని చెప్తున్నారు. హైదరాబాద్ కానీ, ఖమ్మం, విశాఖపట్నం, భీమవరం అట్లాగే వేరే రాష్ట్రాలకు ఏమైనా వెళ్ళిపోయాడు అనేది టీంలన్నీ కూడా కోఆర్డినేషన్ లో కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చెప్పారు. జాతీయ రహదారిని అయితే ఇంచుమించుగా జల్లెడ పడుతున్నారనే చెప్పుకోవచ్చు. టోల్ గేట్ ఈ కంట్రోల్ రూముల్లో కూర్చుని లారీల పైన ఎక్కి ఏమైనా పారిపోయాడు. రన్నింగ్ లారీలు ఎక్కి వెళ్ళిపోయాడా, ఎక్కడైనా దిగి ఉంటాడా, లేకపోతే వారి బంధువులు కానీ, స్నేహితులు కానీ, మిత్రులకి ఎవరికైనా కాంటాక్ట్ లోకి వస్తున్నాడా అనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ.